नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। जरचल्ला बीआरएस पार्टी के कायदीन व मजलिस के काउंसलर्स ने जरचल्ला अकामती स्कूल बॉयज़ का मुआयना और बाद अज़ा मुकामी मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि कल जरचल्ला अकामती स्कूल बॉयज़ में 50 तलबा सेहत खराबी हो गई थी। काफ़ी अफसोस की बात है, साबिक़ा तेलंगाना हुकूमत में ऐसा वाक़या एक दिन भी पेश नहीं आया। साबिक़ा चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने अकामती स्कूलों में सोना मसूरी चावल की सरबराही करते थे, लेकिन आज कांग्रेस हुकूमत में तलबा को सही तौर पर ग़िज़ा की सप्लाई नहीं की जा रही है, जिससे तलबा की सेहत ख़राब हो रही है। इसके अलावा तलबा के औक़ात भी तब्दील की गई है। सुबह 7 बजे नाश्ता देने के बजाय इस वक्त 8 बजे दे रहे हैं और इसी अकामती स्कूल में मुस्लिम तलबा की फ़ीसद बहुत कम है। कांग्रेस हुकूमत इन मुफ्त हॉस्टलों की तशरीह करने में और स्कूल के टीचर्स नाकाम हो चुके हैं और सही तौर पर देखभाल भी नहीं हो रही है। लिहाजा तेलंगाना हुकूमत हॉस्टल की जानिब तवज्जो देकर इन तमाम मसाइल को फ़ौरन हल किया जाए, वरना बीआरएस पार्टी की जानिब से कांग्रेस हुकूमत के खिलाफ बड़े पैमाने पर एहतजाज व धरने की धमकी दी। इस मौके पर जरचल्ला मजलिसी बल्दिया काउंसलर साजिदा बेगम, प्रशांत रेड्डी, कोंडलू लता, चैतन्य के अलावा मोहम्मद अली, दानिश, ख्वाजा इम्तियाज़, अजहरुद्दीन, हसीब, अब्दुल मुक़ीत, महमूद, पी मुरली, राम मोहन के अलावा दिगर बीआरएस पार्टी के कायदीन कसीर तादाद में मौजूद थे। చర్చలకు సంబంధించిన बीआरएस పార్టీ కౌన్సిలర్స్ అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా మైనార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ మైనార్టీ గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. మొన్న గడిచిన 2 రోజుల నాడు పిల్లలు భోజనం సమయం తర్వాత అస్వస్థకు గురై అందరూ కూడా ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. దాని విషయం ఇక్కడ వచ్చి విచారణ చేసాం, ఇక్కడ ఏం జరుగుతుందని. అదేవిధంగా కిచెన్ పరిశీలించడం, వండిన వంటకాలను పరిశీలించడం, కొంతమంది పిల్లలు ఆసుపత్రికి పోతే ఇమీడియట్గా ఇక్కడ సిబ్బంది వెంటనే స్పందించి డాక్టర్ గారు పిలిపేయడం, ఆసుపత్రి చేయించడం వల్ల ఎవరికి ఎలాంటి ఆపద జరగలేదు. పిల్లలందరూ కూడా మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ కిచెన్ సందర్శించిన భోజన వ్యవస్థ కొంచెం మెరుగుపరచాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు వర్షం సీజన్ ప్రారంభమైంది కాబట్టి పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. దాంతో ముఖ్యంగా గమనించే విషయం ఏంటంటే పిల్లలకు భోజన సమయం మార్చడం జరిగింది. 8 గంటలకు పెట్టి అల్పాహారం 7 గంటలకు పెడుతూ ప్రభుత్వం దీనిపైన పునరాచరణ చేయాలి. ఎందుకంటే ఉదయం 7 గంటలకు పిల్లలు లేవడంతో ముఖం కడిగి వెంబడే వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి ఆ పులుపు కానీ చేదు కానీ ఇంకా కారం కానీ పిల్లలకు డైజెస్ట్ అయితే లేదు. కనీసం 8-8:30కు అల్పాహార సమయం ఉంటే పిల్లలు కొంచెం ఆరోగ్యంగా అరిగించుకునే పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు ఇబ్బంది పడరు సార్. 10th క్లాస్ పిల్లలకి ఏం జరిగినట్టు చిన్నపిల్లలు మాత్రమే మిడిల్ ప్రైమరీ స్కూల్ పిల్లలకు మాత్రమే ఇబ్బంది జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో ఈ భోజన సమయం అల్పాహార సమయం మార్చడం జరిగింది. దీనిపైన వెంటనే ప్రభుత్వం పునఃసమీక్ష చేసి ఈ భోజన సమయాన్ని మళ్ళీ యథావిధిగా 8 గంటలకు అల్పాహార సమయాన్ని మార్చాలని మేము డిమాండ్ చేస్తాం. అందుకే పిల్లలకు ఆ కడుపులో రాత్రి ఉన్నది అరగక కొంచెం లేచినప్పుడు తొందరగా పెట్టడంతో చెప్పడంతో డైజెస్ట్ కాక పులుపు తినడం వల్ల ఇబ్బంది అయింది. దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేసి పిల్లల ఆరోగ్యంతో చెలగాట పడద్దని చెప్పి ప్రభుత్వం విధం చేస్తాను. ఖచ్చితంగా గడిచిన సమయం ఇంతమందికి ఎట్లా ఉందో అదే సమయాన్ని పెడితే రేపు మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఇబ్బంది జరిగింది మళ్ళీ వివిధ పాఠశాలలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే స్టాండర్డ్ టైము 8 గంటలు, మధ్యాహ్నం 1 గంట, రాత్రికి 7 గంటలు. ఇది స్టాండర్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన సమయం కాబట్టి దీన్ని ప్రభుత్వం ఫాలో చేయాలి. ఇంతకుముందుకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ గారు కేసీఆర్ గారు చేసి నేను ఎందుకు ఫాలో అవుతా అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తాం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. ఈ రైస్ ఉందో రైస్ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. మనం తినలేని భూగలే ఉన్నది, రైస్ అనేది లేదే లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన తన చర్య తీసుకొని నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఎక్కడ చూసినా సన్న బియ్యం అనేది కనిపిస్తలేదు. కంట్రోల్ బియ్యంలో అది కూడా నూక బియ్యం పెడుతున్నారు పిల్లలకి. నాణ్యతమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని. जैसा कि आप जानते हैं कि कल यहाँ माइनॉरिटीज़ बॉयज़ हॉस्टल में माइनॉरिटीज़ के
जो है कुछ बच्चों को जो है नाश्ते में खाने की वजह से उनको तकलीफ़ हुई, पेट में दर्द हुआ और वॉमिटिंग्स करने की वजह से तकरीबन 50 बच्चों को जो है ये असरात हुए। तो इस मौके पर हम VRS के काउंसलर्स और सीनियर कायदीन यहाँ मुआयने के लिए आए थे। तो इस वक्त हमारा यही मुतालिबा है कि जिस तरह साबिक़ में KCR साहब की गवर्नमेंट में जिस तरह से यहाँ पे बच्चों को मेंटेन किया जाता था, जिस तरह की ग़िज़ा दी जाती थी, वो आज वो देखने में नहीं आ रही है। यहाँ पे जो है साफ़ सफाई का भी जो है करना ज़रूरी है। और बिलखुसूस जो है यहाँ पे हम देख रहे हैं कि चावल जो एकदम नाक़िस है। मैं समझता हूँ ये जो फेयर प्रेशर में जो चावल देते हैं वो यहाँ भेजा जा रहा है। मैं इस मौके पर हुकूमत से बिलखुसूस कलेक्टर से और DM सिविल सप्लाई से गुजारिश करता हूँ कि अच्छे क्वालिटी के सोना मसूरी चावल यहाँ दिए, क्योंकि यहाँ पे छोटे बच्चे पढ़ते हैं, उनको डाइजेशन में प्रॉब्लम होता है। ये जो चावल खा रहे हैं उसकी वजह से भी जो है इनको डाइजेशन प्रॉब्लम होंगे और फूड इन्फेक्शन होने के चांसेस है, वॉमिटिंग्स हो सकते हैं और मोशन भी हो सकते हैं। तो जिस तरह से हम घर में खाते हैं, जिस तरह से साबिक़ा गवर्नमेंट जो जिस तरह से मेंटेन की थी कि माइनॉरिटी स्कूल्स को, उसी तरह अगर मेंटेन करें तो इस तरह के जो है मुश्किलात प्रॉब्लम्स नहीं आएंगे। ये हमारी गुजारिश है। माइनॉरिटी गुरुकुल नाम के वास्ते रह गया। यहाँ पे जो तलबा है माइनॉरिटी के जो 50% कंप्लीट एडमिशन्स नहीं हो रहे। इसकी वजह यह है कि यहाँ पे साफ़ सफाई और इसके टीचर्स और इनके सब जिम्मेदार हैं इसके। यहाँ पे माइनॉरिटी के बच्चों में जाकर ये प्रचार करें माइनॉरिटी स्कूल्स, ये माइनॉरिटी के लिए है। इसमें सिर्फ 10% मेजॉरिटी स्कूल बच्चे पढ़ना है, मगर यहाँ पे पूरा स्ट्रेंथ जो है सब मेजॉरिटी के लोगों का है। ये हुकूमत माइनॉरिटी के लिए रखी गई है, मगर माइनॉरिटी के बच्चे इसका फ़ायदा उठा रहे हैं और ये टीचर्स भी यहाँ पे पूरे मेजॉरिटी है। मैं हुकूमत से ये दावा कर रहा हूँ कि पूरे टीचर्स भी इसमें माइनॉरिटी टीचर्स को रखा गया तो इसमें बेहतर तालीम हासिल हो सकती है और माइनॉरिटी में भी एक भरोसा होता ताकि माइनॉरिटी टीचर्स है यहाँ पे माइनॉरिटी बच्चे हमारे पढ़ेंगे। जी हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।